కొట్టిదాకా మీరు బతికుంటే కదరా. बाथरूम का नो 1 2 60 वाओ इट्स अ मेडिकल मिरेकल क्या డాడీ హాయ్ అప్పా నేను చెప్పానా ఈ నా సన్ను దేశాలు పట్టిపోయి తెలుగు మర్చిపోయి ఉంటాడని. నాన్న నాకు ఇంగ్లీష్ నేర్పించిన మాస్టర్ ఇంగ్లీష్ మర్చిపోయాడేమో కానీ నేను మాత్రం తెలుగు మర్చిపోలేదు తెలుసా. వీడు అచ్చం తింగరేదోలాగా మీలాగే మాట్లాడుతున్నాడండి. ప్రియా వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. మరి నువ్వు వాడు ఫైట్ చేసి వస్తాడు మనం వెళ్దాం రా. వాడి అబ్బా అమ్మల్ని వదిలేసాడు. సినిమా చూస్తున్నారా? వాడు వస్తే ఏసేమని చెప్పాను కదా. బైక్ లా కార్ లా ట్రైన్ లా ఫ్లైట్ లో చేసామో గానీ రోడ్ మీద చేసామని ఎప్పుడు ఎలా వచ్చినా ఏసేయండి. రాయ్ ఇలా రౌండ్ అప్ చేసి నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో నన్ను నేనే కొట్టేసుకుంటాను. అర్థమైందిగా? ఆడు మరీ వైలెంట్ గా ఉన్నాడు. పువ్వుల్ని అమ్మాయిలు చూపించిన లొంగెట్లేడు. అందుకే ఒక్కొక్కరు వెళ్తాం. జోల్పాలు ముందు నువ్వు వెళ్ళాలి. నిన్ను నరకుండా ఎలా వచ్చిందిరా బ్లడ్? అది నీ దగ్గర గొడ్డు బ్యాక్ చిరిగిపోయింది చూసుకో. డెటాయిల్ ఉందా? లేదు ఫినాయిల్ ఉంది. ఇంజిన్ ఆయిల్ ఉన్నా పర్వాలేదు, ముందు బ్లడ్ కంట్రోల్ అవ్వాలి. ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ఫస్ట్, ఫైట్ ఈజ్ నెక్స్ట్. కుమ్మండి. రే ఏజ్ లో డైపర్ ఏంట్రా? బైక్ లా సుస్సు పోసే అలవాటు ఉందనా? రే దరిద్రుడా, ఇందాక నుంచి ఎలక్స్ వచ్చిన స్మెల్ వస్తుంటే ఎక్కడా అనుకున్నాను. నీ దగ్గర నుంచా? పోయి డైపర్ మార్చుకో. నేను బుడ్డోలతో ఫైట్ చేయను. బ్యాచులుగా వెళ్ళండి. ఇది AK-47 రా. ఇది AK-47 రా. దీంతో కాలిస్తే రక్తం కక్కుకొని చేస్తావు. దీంతో కొడితే గోక్కోలాగా చేస్తావు. వెళ్ళండి.
मार रहे डिक्की डिक्की में मार ఏంట్రా వెతుకుతున్నావు? నేను ఎప్పటికైనా తిరిగి వస్తానని మా నాన్న నా కోసం ఏదో ఆయుధం దాచుంటాడు రా ఎస్ ఐ గాట్ ఇట్ ఆ బిల్డప్ ఏంట్రా? దాంతో గడ్డంగిస్తావా? లేదురా నీ గొంతు కోస్తా తెలుసో తెలియకో మీ అన్న నాన్న చావు కారణమయ్యాను అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను బతికిపో నువ్వెవరవయ్యా మధ్యలో సార్ ఫస్ట్ ఫైట్ లో మీరు కాపాడింది నన్నే. వీడిని చంపేశావు మీరు జైలుకి పోకూడదు సార్. మరి నువ్వెళ్తావు కదా నేను పోయినా పర్వాలేదు సార్. మీరు మా హీరో సార్. మీరు మా హీరో. మీరు బాగుండాలి. మీరు బాగుండాలి సార్. మీరు బాగుంటే అందరూ బాగుంటారు సార్. ఆగరా నువ్వు ఫైట్ చేయడానికి వచ్చావు పల్టేలు కొట్టడానికి వచ్చావా నాకు ఫైట్ రా సార్. ఇదే వచ్చు. అయితే అదే కంటిన్యూ చేసుకో రేయ్ నర్సింగ్ ఆగరా ఆగు నిన్నే అటాక్ Every day I want to fly. రేయ్ మర్యాదగా డీటెయిల్ ఎక్కడో చెప్పు చెప్పు చెప్పమంటే ఊ అంట పెట్టరా నోట్లో కనిపెడితే ఎలా చెప్పాలి నేను? సారీ భయ్యా ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ డి ఇదే సమాధిలో ఉన్నాడని సైగలతో చెప్పినందుకు ఇదేంటి ఇన్ని లైట్లు ఉన్నాయి డీగడ్ కరెంటు బిల్ ఎంత వస్తుందో డౌటే లేదు వీటికి పవర్ ప్రాజెక్ట్ ఉండుంటది రెడీ తిరగరా రాణి కదరా వేణి. బామ్మ నువ్వా ఈ ట్విస్ట్ నువ్వు ఊహించలేదు కదూ. చిన్నప్పుడు నువ్వు పెద్ద రియల్ హీరో అవుతావు బాబు అని నేను నీతో చెప్పాను, గుర్తుందా? దానికి దీనికి లింక్ ఏంటి ఉంది. స్ట్రాంగ్ విల్లన్ ఉన్నప్పుడేరా హీరో గ్రేట్ అవుతాడు. కానీ భవానీ లాంటి వాడే నీ దగ్గర వీక్ అయిపోయాడు. అందుకే నేను స్ట్రాంగ్ విల్లన్ అయి నిన్ను డబుల్ స్ట్రాంగ్ హీరోని చెయ్యాలనుకున్నా. దానికోసం టన్నులో కొద్ది శ్రమ పడ్డా, బకెట్లో కొద్ది చెమటాడ్చా. నన్ను హీరోని చేయడం నీ బామ్మగా నా బాధ్యత. ఇంకా చూస్తావేంట్రా? నన్ను అరెస్ట్ చేయి, నా చేతులకి సంకెళ్ళు వెయ్యి. బామ్మ ఎంతో కాలంగా ఈ చేత్తో అన్నం పెట్టు ఈ చెయ్యిరా. ఇదే చేత్తో అన్నం పెట్టు ఇదే చేత్తో చావ చేత కొట్టు నో. ఇప్పుడు ఈ చేతికి సంఖ్యలు ఎలా వేయి బామ్మ ఎలా వేయను? నో. హీరో ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. నన్ను అరెస్ట్ చేయి శివా. డ్యూటీ గొప్పదా రిలేషన్షిప్ గొప్పదా అంటే ఇదేమో డ్యూటీ అంటుంది ఇదేమో రిలేషన్షిప్ అంటుంది దేని మాట విన్ను బామ్మ ఈ బామ్మ మాట వినరా. ముందు నన్ను అరెస్ట్ చేయి. అప్పుడే నేను పెద్ద లేడీ దావుదని, నువ్వు పెద్ద హీరో దావిదని, కరాచీ నుంచి కాచిగుట్ట వరకు, దుబాయ్ నుంచి ధూళిపేట వరకు తెలిసిపోతుంది. సరే బామ్మ
నా కోసం నీ జీవితాన్ని పనంగా పెట్టావు. నిన్ను అరెస్ట్ చేసి పెద్ద సెలబ్రేటింగ్ చేస్తాను. ఏ తిహార్ జైల్లో 2G కాజాల పక్కనో, ఏ చెంచల్గూడలో మైనింగ్ గన్నుల సరస్సునో నేను రెస్ట్ తీసుకునేలా చేస్తాను. పదబామ్మ, నీకోసం సిబిఐ వెయిట్ చేస్తుంది. వెయ్ సంకెళ్ళు వెయ్. హలో ఏయ్ ఎవడ్రాను? సారీ సారీ సార్, అలవాట్లో పొరపాటు. ఓ నువ్వా? చెప్పు. శివ మా నాన్నలందరినీ కొట్టి డీని అరెస్ట్ చేశాడు సార్. నో, నీ కోర్టు కడితే మనం అంతా లోపలికి వెళ్ళాల్సి వస్తుందిరా. నువ్వేం టెన్షన్ పడకు, తను కోర్టుకు వస్తుంది కానీ మాట్లాడదు. నువ్వు ఆ సైడ్ కవర్ చేయవా? ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇన్నాళ్ళు ఈ సిటీని గడగడలాడించిన డీని కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. కెమెరామ్యాన్ రాంబాబుతో గంగా FT. ప్లీజ్ గెట్ బ్యాక్, గెట్ బ్యాక్. అందరూ కంట్రోల్ చేయండి. మూవ్, మూవ్. యు ఆర్ అండర్ అరెస్ట్. కోర్టులో చెప్పుకో శివ. ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. ఈ శివ మీ కళ్ళ ముందే డీజీపీని హత్య చేశాడు. అందుకని ఇతనికి IPC సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించవలసిందిగా కోర్టు వారి. మరణ శిక్ష నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? లేదు. ఉంది యువర్ ఆనర్. చెప్పారెడ్డి. నో, రాయ్, జఫార్ రాయ్, సిబిఐ ఆఫీసర్. శివ మీద అనుమానంతోనే సిబిఐ నన్ను అండర్ కవర్ ఆపరేషన్ పంపించింది. శివని ఫాలో అవుతున్నప్పుడే తెలిసింది అతను ఆల్రెడీ అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగానే ఈ హత్యలన్నీ చేస్తున్నాడని. వాటికి సంబంధించిన వివరాలన్నీ ఈ ఐప్యాడ్ లో ఉన్నాయి.